సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ వెంకటరత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక 32వ ప్రసంగం చేస్తున్నారు. నమస్తే. బాల ఆలేఖ్యమయ భవన్మూర్తి సౌందర్య సందర్శన లాలసుండును. బాల ఆలేఖ్యమయ భవన్మూర్తి సౌందర్య సందర్శన లాలసుండును. అశ్రుధారాధౌత దీర్ఘలోచనుడును. నిశ్వాస పరంపరా సంపాత పరిమ్లాన పాటలాధరుండును. ప్రవాళ శయ్యా శరణ కమ్ర శరీరును. మదన దాహ జ్వరారంభ కంపిత స్వాంతుండును అయి విప్రలంబ వేదన వికారమున అకాండహాసమును అకారణ భయమును అనవసర సముత్థాన సంభ్రమమును అలక్ష్య ప్రేక్షణమును అప్రతివచన వాగారంభణమును గలిగి ఆర్తిధారా ప్రవాహమున మూర్ఛాంధకార పంకమున మునుంగుచునున్నవాడు భవత్ ప్రాపకంబైన దోషమునకు వెరవడు, దాస్యమునగైన లజ్జింపడు. ఇది హంస దమయంతితో చెబుతున్నటువంటి మాటలు. ఇది నలుని యొక్క స్థితి. నలుడు ఇలా ఉన్నాడు అని చెప్పడం దమయంతి గురించి. మొదటైతే చెప్పలేదు నలుడి యొక్క స్థితిని ఎక్కడా చెప్పలేదు. దమయంతి నలుని యందు అనురాగబద్ధ ఉన్నదని తెలిసిన తర్వాత నలుని పరిస్థితి చెబుతాను. నలుడు ఎలా ఉన్నాడు అని చెబుతాడు. ఎందుకంటే దౌత్యంలో ఇదొక మరి చక్కని లౌక్యం. ముందుగా చెప్తే మరి అది బెడిసి కొడుతుందేమో, అవమాన పాలవుతుందేమో అనేటువంటి ఆలోచన. అందుకని ముందు దమయంతి యొక్క మనసు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. మనసు తెలిసిన తర్వాత నలుని యొక్క పరిస్థితి చెబుతోంది. బాల ఆలేఖ్యమయ భవన్మూర్తి సౌందర్య సందర్శన లాలసుడు. ఆయన భవన్మూర్తి సౌందర్య సందర్శన లాలసుడు. నీ యొక్క మూర్తిని సౌందర్య సందర్శన భవన్మూర్తి సౌందర్యం, నీ యొక్క సౌందర్యాన్ని చూడాలనుకున్నాడు అనేటువంటి ఆసక్తితో ఉన్నవాడు. సందర్శన లాలసుడు, చూడాలనే లాలస కలిగినవాడు, కోరిక కలిగినవాడు. అది ఎలాంటి మూర్తి అంటే ఆమె యొక్క ఆకారం ఆలేఖ్యమయ అన్నాడు. ఆలేఖ్యమయ అంటే రచింపడానికి సాధ్యం కాని అని. ఆలేఖ్యమయ అంటే రాయడానికి సాధ్యం కాని అని. ఆలేఖ్యమయ వ్రాత ప్రతి అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ వ్రాత ప్రతిమగా ఉన్నటువంటి అని, ఒక బొమ్మగా ఉన్నటువంటి అని. అటువంటి నీ యొక్క మూర్తి ఆకారం యొక్క సౌందర్యాన్ని చూడటానికి లాలసుడు కోరిక కలిగి ఉన్నాడు. తర్వాత అశ్రుధార ధౌత దీర్ఘలోచనుడు. కళ్ళలో నుంచి వచ్చేటువంటి అశ్రుధార కన్నీరు, అది ధారగా కారి ఆ కళ్ళను కడుగుతోందట. ధౌత దీర్ఘలోచనుడు అలా దుఃఖిస్తున్నాడు అని చెప్పడం. నిశ్వాస పరంపరా సంపాత పరిజ్ఞాన పాటలాధరుడు. నిశ్వాస పరంపర, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క
పరంపర చేత సంపాత పరిమ్లాన పాటలాధరుడు. అదిగో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువగా కలగటం వల్ల జరిగింది ఈ మ్లానమైనటువంటి వాడిపోయినటువంటి లేకపోతే వాడిపోయినటువంటి పాటలాధరుడు, ఎర్రనైనటువంటి పెదవులు కలిగిన వాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువగా కలగటం వల్ల ఎర్రగా ఉండాల్సినటువంటి పెదవులు పరిమ్లానమైనవి. పరిమ్లాన పాటలాధరుడు. పరిమ్లానము అంటే మ్లానము, వాడిపోవటం, తెల్లగా పాలిపోయినాయి అని. ప్రవాళ శయ్యాశరణ కమ్ర శరీరుండు. ప్రవాళ శయ్య శరణ కమ్ర శరీరుడు. ప్రవాళ శయ్య చిగురు సజ్జ, చిగురుటాకుల సజ్జ, దాన్ని శరణు వచ్చినటువంటి కమరమైన శరీరం కలిగిన వాడు అని. మదనోద్దీపనంలో ఈ చిగుళ్ళకు కూడా అంత ప్రాధాన్యత ఉంది. చల్లగా ఉంటాయనే ఉద్దేశంతో అవి సజ్జలుగా చేస్తారని. ప్రవాళ శయ్య శరణ కమర శరీరుండు. మదన దాహ జ్వరారంభ కంపిత స్వాంతుడును. మదన దాహంతో, దాహం వల్ల కలిగిన జ్వరం, ఆ జ్వరం వల్ల ఇప్పుడు ఏమైందంటే కంపిత స్వాంతుడు అయ్యాడు. కంపించబడినటువంటి మనసు కలిగిన వాడు అని. చలించిన మనసు కలిగిన వాడు, వణుకుతున్న మనసు. కంపితము అంటే నిజానికి వణుకుతున్నా అని చెప్పచ్చు. వణుకుతున్న మనసు కలిగిన వాడు అని. అయ్యి విప్రలంభ వేదన వికారమున అకాండహాసమును. ఇదిగో విప్రలంభ వేదన దొరుకుతుందో ఈ దమయంతి అనేటువంటి ఒక రకమైనటువంటి వేదన వల్ల అకాండహాసమును. అకాండహాసం నవ్వు అంటే సందర్భం లేకుండా వచ్చేటువంటి నవ్వు. సందర్భం లేకుండా నవ్వడానికి కూడా హాస్యం ఒక సందర్భం ఉంటుంది. అలా ఒక సందర్భం లేకుండా నవ్వటం, అకాలంగా నవ్వటం, సమయం కాని సమయానికి నవ్వటం, అకాండహాసం. అకారణ భయమును, అలాగే ఏం కారణాలు లేకుండానే భయం. అనవసర సముత్థాన సంభ్రమము. ఇదిగో అనవసరమైనటువంటి సంభ్రమం, తొందరపాటు, హడావుడి ఇలాంటివి. అలక్ష్య ప్రేక్షణమును, ఒక గురి లేకుండా చూడటం. ఒక ఒక అంటే చూడాల్సిన వస్తువును కాకుండా ఏటో పిచ్చి చూపులు చూడటం అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. అలక్ష్య ప్రేక్షణమును. అప్రతివచన వాగారంభణమును. ప్రతివచనం లేకుండా మాట్లాడటం అంటే తనలో తాను కొనుక్కోవటం, మాట్లాడుకోవటం. ఎవరితో అన్న మాట్లాడితే ప్రతివచనము వచనము ఉంటుంది. ఇక్కడ అప్రతివచన వాగారంభణం, తనలో తాను మాట్లాడుకోవటం లాంటిది. ఆర్తిధార ప్రవాహమున మూర్ఛాంధకార పంకమును మునుగుతును అన్నవాడు. బాధ అనేటువంటి ఒక పెద్ద ఆర్తిధార ప్రవాహం, ఒక నది, ఒక ఏరు పోని, దానిలో మూర్ఛాంధకార పంకమున, మూర్ఛ అనే అంధకార పంకం బురద. మూర్ఛాంధకార పంకమున, మూర్ఛ అనే అంధకారంలో, అంధకారం అనేటువంటి పంకంలో, బురదలో మునుగుతున్నవాడు. భవత్ప్రాపకమైన దోషమునకు, మీ వల్ల కలిగినటువంటి దానికి వెరవడు. భవత్ ప్రాపకమైన అంటే నీ యొక్క పొందు గురించి ఎటువంటి దోషానికి కూడా వెరవడు. దాస్యమునకైనా లజ్జింపడు. దాస్యానికి కూడా సిగ్గుపడడు. దాస్యం చేయటం, సపర్యలు చేయటానికి కూడా సిగ్గుపడడు అని చెప్పటం. ఇలా ఆయన యొక్క అవస్థలన్నీ చెప్పింది. ఈ అవస్థల్ని క్రమం కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే దశావస్థలు ఉంటాయి దీంట్లో. ఈ దశావస్థలు మనం ఇంతకు ముందు ఆలంకారిక శాస్త్రంలో దశావస్థల గురించి చెప్పారు. ఈ 10 అవస్థలు ఇలా ఉంటాయి అని. ఏమిటి చెప్పారు వాళ్ళు? దృగ్మాన సంఘ సంకల్ప జాగర కృషత అరతి రీత్యా గోన్మాద మూర్ఛాంత ఇత్య అనంగ దశ.
అనంగ దశ దశ, అనంగ దశలు 10, అందులో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఆయన అనుభవిస్తున్నాడు అని చెప్పడం, ఈ దశలన్నీ ఆయన పరసన అనుభవిస్తున్నాడు అని చెప్పడం. చివరికి అందుకే ఇక్కడ దర్శనంతో మొదలుపెట్టి చివరిలో మూర్ఛ అని చెప్పింది. అంతవరకు కూడా అవన్నీ అవస్థల్లోనివే, మన్మథావస్థల్లోనివి. మదనుడు దృంగ్మన సంగ సంకల్ప జాగర కృషత అరతి రీత్యా గోన్మాద రీత్యాగ ఉన్మాద అని, రీత్యాగ ఉన్మాద మూర్ఛాంతా ఇది అనంగ దశ దశ. ఇవి ఈ 10. సరే, మదనుడు 2 చేతులను మార్పడనేయగ తూపులైదునుంబది అయి వేరువేర పరిపాటినవస్థలు సంఘటింపగా తుది దశ రాజు అందు వెడదోచుచునున్నది ఏను వచ్చుచో అది చిగురాకు బోణియట అంబర పుష్ప వికాసమయ్యడన్. మదనుడు 2 చేతులను మార్పడనేయగా, 2 చేతుల్ని మార్చుకుంటూ వేస్తున్నాడు అని, బాణాలని, పుష్ప బాణాలని. 2 చేతులను మార్పడనేయగా తూపులు 5 అయి, బాణాలు 5 10 అయినాయి అని. 2 చేతులతో వేస్తున్నాడు కాబట్టి, ఒక చేతితో వేస్తే 5, 2 చేతులతో వేస్తున్నాడు కాబట్టి 10 అయినాయి అని. మార్చుకుంటూ మార్చుకుంటూ వేశాడు కాబట్టి 10 బాణాలు అయినాయి అని. 2 చేతులను మార్పడనేయగ తూపులు 10 అయి వేరువేర పరిపాటిన అవస్థలు సంఘటింపగా, వేరువేరు అవస్థలు కలగజేస్తుండగా అని, సంఘటింపగా, వేరువేరు పరిపాటిన అవస్థలు సంఘటింపగా 10 అయి ఈ అవస్థలు సంఘటింపజేస్తున్నాడని. అదిగో ఇప్పుడు మనం చెప్పుకున్న 10 అవస్థలు అవి. 10 బాణాలతోటి 10 అవస్థల్ని కలగజేస్తున్నాడు అని. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ 10 అవస్థలు అవి. తుది దశ రాజునందు వెడదోచుచున్నది ఏను వచ్చుచో. నేను తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి తుది దశ కనిపిస్తోంది, రాజునందు తోచుచున్నది అని. తుది దశ ఏమిటి? మూర్ఛ, లేదా ప్రాణత్యాగం అనే కదా చివరిదిగా. తుది దశ రాజునందు వెడదోచుచున్నది ఏను వచ్చుచో. నేను వచ్చేటప్పటికి రాజు యందు ఇదిగో తుది దశ తోచుచున్నది. అది జూరాకు బోణియట అంబర పుష్ప వికాసమయ్యడిన్. అంబర పుష్ప వికాసం, ఇది విశేషం ఇందులో. అంబర పుష్పం సాధారణంగా గగన కుసుమం. ఆకాశంలో ఏమన్నా పుష్పం ఉంటుందా? ఉండదు కదా. గగన పుష్పం ఎంత అసాధ్యమో అలాగే అదిగో ఆయనకి తుది దశ అనేది ఏదైతే చెప్పిందో ఇందాక, మూర్ఛ అని, అది జరగదు అని. ఎందుకుని అంటే పుష్ప వికాసం, అంబర పుష్ప వికాసం ఏ రకంగా అవుతుందో అలా అవుతుంది అని. చిగురాకు బోణి దమయంతి సంబోధన. అది ఏది తాను చెప్పినటువంటి మూర్ఛ ఏదైతే చివరిదాకా చెప్పిందో ఆ మూర్ఛ అనేది, అది లేకపోతే ప్రాణత్యాగం పోని చివరిది అక్కడ వరకు, అది అట అంబర పుష్ప వికాసమయ్యాడన్. ఇతని విషయంలో, నలుని విషయంలో అంబర పుష్ప వికాసం అవుతుంది అని. అంబర పుష్పం అంటే గగన కుసుమము వికసించటం, ఇది అసాధ్యం. కాబట్టి ఆయన విషయంలో కూడా ఆ మూర్ఛ ప్రాణత్యాగాలు అనేవి అసాధ్యం అవుతాయి. ఈ రకంగా ఆయన అవస్థ అయితే పడుతున్నాడు. ఈ కారణంగా ఆయన దాని నుంచి బయటపడతాడు అని చెప్పడం. ఎందుకుని తాను కూడా అదే కోరుతోంది, దమయంతి కూడా, నలుడు కూడా అదే కోరుతున్నాడు అని చెప్పడానికి వచ్చింది. ఇప్పుడు మదన శరవేదన దోదూయమాన మానసుండైన
మదనశర వేదన దోదూయమాన మానసుండైన అతడు పుత్తేర నీ సమ్ముఖమునకు వచ్చితి నీ చిత్తంబులోని భావము నెరింగితిని. ఇది అసలు విషయం ఇప్పటికి చెప్పింది. నలుడు పంపిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను అనే సంగతి ఇప్పుడు చెప్పాను. ఇప్పటిదాకా ఆ మాట కూడా చెప్పలే. నలుని యొక్క అవస్థలు చెప్పిన తరువాత మదన శరవేదన దోదూయమాన మానసుండైన అతడు మదన శరవేదన మన్మథ బాణ పరంపరకి ఆయన ఆ వేదన వల్ల దోదూయమాన మానసుండు మిక్కిలి బాధింపబడుతున్నటువంటి మనస్సు. దోదూయమానం అంటే అది. దోదూయమానం అంటే మిక్కిలిగా బాధ పెట్టబడటం, బాధ పెడుతున్నాడు ఎవరు? మన్మధుడు తన పూల బాణాలతోటి. దోదూయమాన మానసుండైన అతడు పుత్తేరన్ పంపించగా నీ సమ్ముఖమునకు వచ్చి నీ ఎదుటికి వచ్చాను అని. సమ్ముఖం అంటే ఎదురు. పుత్తేర అనే పదానికి అర్థం పంపగా అని. అతడు పుత్తేర నీ సమ్ముఖమునకు వచ్చింది నీ చిత్తంలోని భావము ఎరింగి నీ మనసులో ఉన్నటువంటి భావం కూడా నేను ఇప్పుడు తెలుసుకున్నాను. తరుణీ వైదర్భిని తరుణీ వైదర్భి నీ వెట్టి ధన్యవక్కో భావహావ విలాస విభ్రమ నిరూఢి కౌముదీ లక్ష్మి అప్పాల కడలి పోలే ఆదురజేసితి నైషధునంతవానిన్. నీ భావహావ విలాసములు ఎంతటివో కాని నిషధనాథుడైనటువంటి నలునంతటి వాణిని కూడా అదురునట్లు చేసితివి, కామాతురత కలిగేటట్టుగా చేయగలిగావు. అందువల్ల నీ భావహావ విలాస విభ్రమము చాలా గొప్పది అని చెప్పటం. తరుణి వైదర్భి నీ వెట్టి ధన్యవక్కో, అందువల్ల నీవెంత ధన్యవో కదా. నీవెట్టి ధన్యవక్కో భావహావ విలాస విభ్రమ నిరూఢిన్. కౌముదీ లక్ష్మి అప్పాల కడలి బోలే. ఇదిగో ఇక్కడ ఒక ఉపమాలంకారం ఉంది మధ్యలో. ఏమిటిది? కౌముదీ లక్ష్మి ఆ పాలకడలి బోలే. పాలకడలి అంటే పాల సముద్రం. కౌముదీ లక్ష్మి అంటే వెన్నెల, వెన్నెల సంపద, వెన్నెల అనేటువంటి లక్ష్మి. వెన్నెలను చూస్తే పాల సముద్రం ఎట్లా అయితే ఉప్పొంగుతుందో, కౌముదీ లక్ష్మి ఆ పాలకడలి ఓలే భావహావ విలాస విభ్రమ నిరుడి చేత నైషధనంతవాని అదుర చేసిదివి. ఇలా సాదృశ్యం ఒక పోలిక చెప్పాడు. కౌముదీ లక్ష్మి పాలకడలి. సాధారణంగా వెన్నెల అంటే చంద్రుడికి సంబంధించింది. పాలకడలి సముద్రం, సముద్రం నుంచి పాలకడలిని క్షీరసాగర మథనం చేసినప్పుడు చంద్రుడు ఉద్భవించాడు. కాబట్టి వెన్నెల రాక అనేది ఎప్పుడు కూడా సముద్రుడికి ఒక రకమైనటువంటి సంతోషం కలగజేస్తుంది. కౌముదీ లక్ష్మి ఆ పాలకడలి ఓలే అదుర చేసిది నైషధునంత వాణిని. చంద్రుడును చంద్రికయు బోలే, పువ్వును తావియం బోలే, రసమును భావమును బోలే అవినాభావ సంబంధమున అతడును నీవును అన్యోన్య ప్రేమానుబంధమున ధన్యత్వమునందుడు పొందుడు. పాణిద్వయంబు చేతన్ పల్లవితంబును మందస్మితంబు చేతన్ కోరకితంబును శరీర సౌకుమార్యంబు చేతన్ పుష్పితంబును కుజభరంబు చేత ఫలితంబును అయిన భవన్మూర్తి కల్ప పాదపమునకు నృపతి నందనుడు నందనోద్యానం భయడు గాక మరియును.
ఇక్కడ చంద్రుడు, చంద్రిక. చంద్రిక అంటే వెన్నెల. చంద్రుడు చంద్రిక అవినాభావ సంబంధం ఉంటుంది. చంద్రుడు వస్తే వెన్నెల ఉంటుంది కదా. చంద్రుడికి వెన్నెలకి చంద్రుడి యొక్క కిరణాలే కదా వెన్నెల. అందుచేత ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగే పువ్వును తావియు. పువ్వు వికసిస్తుంది, వికసించగానే పరిమళం అవుతుంది. అందుకనే పువ్వుకి తావికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకటి లేకుండా ఒకటి ఉండవని. ఒకటి లేకుండా ఒకటి ఉండవని. రసమును భావమును పోలే. రసము భావం కూడా ఏ రసానికి ఆ భావంతో వస్తుంది. శృంగార రసం అయితే శృంగారం, హాస్యం అయితే హాస్యం, అలా. కాబట్టి రసభావమును పోలే అవినాభావ సంబంధమున అతండు. అవినాభావ సంబంధం ఆ మాట అది. వినా సంబంధం, అది లేకుండా సంబంధం ఉండదు అని. ఆ రెండిటికి విడగొట్టడానికి ఏముండదు, అలా కలిసి ఉంటాయి. అవినాభావ సంబంధమున అతండును నీవును అన్యోన్య ప్రేమాన బంధమున ధన్యత్వమును నలుడు నీవు కూడా అన్యోన్య ప్రేమతోటి పైన చెప్పిన అవినాభావ సంబంధం లాగా ధన్యత్వమును పొందుడు. ధన్యత్వాన్ని పొందండి, ధన్యత పొందండి. పాణిద్వయము చేతన్ పల్లవితమ్మును, మందస్మితము చేతన్ కోరకితమ్మును, శరీర సౌకుమార్యము చేతన్ పుష్పితమ్మును, కుచభరము చేత ఫలితమ్మును అయిన భవన్మూర్తి కల్పవాద బొమ్మనకు ద్రుపది నందనుడు నందనోద్యానవనం బయడం గాక. భవన్మూర్తి కల్పపాదపం, మీ యొక్క ఆకారం అది కల్పపాదపము, కల్పపాదపంతో పోల్చాడు. కల్పవృక్షం అని. పాదపం అంటే వృక్షం. కల్పపాదపం అంటే కల్పవృక్షం, దేవతా వృక్షం అని. నీ మూర్తి పాదపానికి నృపతి నందనుడు నందనోద్యానం అయ్యడం గాక. నృపతి నందనుడు అయినటువంటి నిషధరాజు నందనోపవ ఉద్యానవనం అవుతాడు, అవుగాక అని. నందనోపవన ఉద్యానవనం అవుగాక అని. ఎవరు? నలుడు. సరే, ఆమె మూర్తికి ఇంకొక 2-3 చెప్పాడు ఇక్కడ. పల్లవితమ్మును మందస్మితము చేత. చిరునవ్వు, మందస్మితం, అది పల్లవితము, చిగురించటం. చిగురించటం అనేది మందస్మితం చేత. నీ యొక్క మందస్మితం చేత చిగురించటం. నీ యొక్క పాణిద్వయంబు చేత పల్లవితం. అది పాణిద్వయంబు చేత పల్లవితం. చేతుల యొక్క ద్వయం ఏదైతే ఉందో దాన్ని చిగురించడం. ఎందుకుని? చిగురుటాకులాగా ఎర్రగా ఉంటాయని చేతులు. అందువల్ల పాణిద్వయము పల్లవితము అన్నాడు. పాణిద్వయంబు చేతన్ పల్లవితం. నీ యొక్క 2 చేతుల యొక్క ఎర్రదనం చేత చిగురించబడింది అని పల్లవితము అంటే. మందస్మితంబు చేతన్ కోరకితమ్మును. మందస్మితం అంటే చిరునవ్వు. ఇది కోరకితము అన్నాడు. మొగ్గలు పూర్తిగా వికసించదు. మందస్మితం అంటే చిరునవ్వు. కోరకితంతో పోల్చాడు. కోరకితమ్మును. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అంటే, ఒకటేమో దమయంతి పరంగా చూసుకోవాలి, రెండవది కల్పపాదపం పరంగా చూడాలి. కల్పపాదపానికి ఇలాగే చెవుళ్ళు ఉంటాయి, ఇలాగే కోరకితంగా ఉంటుంది, మొగ్గలు ఉంటాయి, అలాగే పువ్వులు ఉంటాయి, అలాగే పండ్లు కూడా ఉంటాయి. వాటిని ఈమె శరీరంలో ఒక్కొక్కటి చెబుతున్నాడు. చేతులేమో చిగుళ్ళు అన్నాడు, మొగ్గలేమో మందస్మితం అన్నాడు, శరీర సౌకుమార్యం పుష్పితము అన్నాడు, కూచభారము ఫలములు అన్నాడు. ఇలా ఉన్నటువంటి
నీ మూర్తి కల్పపాదపము అన్నాడు. అది పోలిక. అటువంటి కల్పపాదపానికి నలుడు నందనోప ఉద్యానవనం అవుతాడు అని అవుగాక అంది. ఇలా సాదృశ్యాలు చెప్పుకుంటూ వచ్చింది. మహిత బంధాక్షరతికేళి మల్లయుద్ధ సమయములయందు దివి మరుత్సముదయంబు కుసుమ వర్షంబు మిమీద కురుయుగాక వనజ దళ నేత్ర శృంగార వనములోన. మహిత బంధాఢ్య రతికేళి మల్లయుద్ధ సమయములయందు దివి మరుత్సముదయంబు కుసుమ వర్షంబు మీ మీద కురుయుగాక వనజ దళ నేత్ర శృంగార వనములోన. వనజ దళ నేత్ర తామరల వంటి, తామర రేకుల వంటి, దళము కూడా ఉంది కదా, తామర రేకుల వంటి నేత్రములు కలదానా అని. వనజ దళ నేత్ర దమయంతికి సంబోధన. శృంగార వనములో మీ యొక్క కేళికారామమునందు, మీ యొక్క క్రీడా వనమునందు, ఆరామమునందు మహిత బంధ ఆఢ్య రతికేళి మల్లయుద్ధ సమయములయందు దివి మరుత్సముదయంబు కుసుమ వర్షంబు మీ మీద కురుయుగాక. ఉత్కృష్టమైనటువంటి శృంగార కేళియందు బంధాఢ్య రతికేళి, రతికేళిలో, రతికేళిని ఒక మల్లయుద్ధంగా పోల్చాడు ఆయన. రతికేళి మల్లయుద్ధ సమయములయందు అన్నాడు. అప్పుడు దివి నుండి మరుత్సముదయంబు కుసుమ వర్షము మీ మీద కురుయుగాక. మరుత్ సమయము అంటే దేవతలు అని. మరుత్ అంటే సాధారణంగా వాయువు అని, వాయువు యొక్క సముదాయం అంటే మిగతా వాళ్ళంతా కూడా అని. సాధారణంగా దేవతలు అని చెప్పుకోవచ్చు మరుత్ సముదాయము అంటే. మరుత్ సముదాయము కుసుమ వర్షము మీ మీద కురియుగాక, మీ మీద పూలవానను కురిపించుగాక అని. కాకపోతే కొంచెం శృంగారం. బంధ ఆఢ్య రతికేళి మల్లయుద్ధ సమయములయందు అన్నాడు. ఇలా ఈ సందర్భంలో వాయువు అనే మాట వాడటంలో, మరుత్ అని వాడటంలో వాయువుతో కూడిన అని కూడా అనొచ్చు. పూలవ వృష్టి కురిపించారని చల్లదనం కోసం. సరే, మరుత్ సముదాయము అన్నాడు కాబట్టి దేవతా సముదాయం అనే అర్థం కూడా చెప్పుకున్నాం. ఇలా ముందుగానే కొంచెం శృంగార పాలు ఎక్కువైందేమో అనిపించింది ఇక్కడ. ఎందుకంటే ఇంకా వివాహం కాలేదు, కాకుండానే ఇంత ప్రస్తావన చేశాడు ఇక్కడ కవి. నెలదుగయా నృపాలునకు నీకు పరస్పర సంగమంబునం కలయగదాసి మానస యుగంబు వికాసమునందుగాక పూవిలుతుని దేహేష్టి ప్రభవింపగజేయ సమర్థమైన నిర్మల పరమాణు యుగ్మగము మాట్కిని దైవమనోనుకూలతన్. నెలదుక, నెలతి, నెలతుక అంటే యువతి, పడతుక పడతిలాగా నెలతుక. నెలతుక ఆ నృపాలునకు నీకు పరస్పర సంగమంబునన్, పరస్పరము సంగమం కలగడానికి, సంగమంబునన్ కలయగడాసి సమీపించి మానసయుగంబు వికాసమునందుగాక, మానస వికాసం చక్కగా కలుగుతుంది గాక అని. మానసయుగంబు వికాసమునందుగాక పూవిలుతుని దేహయష్టి ప్రభవింపగజేయ సమర్థమైన నిర్మల పరమాణు యుగ్మకము మాట్కిని దైవం మనోనుకూలతం. ఇది పూవిలుతుని దేహయష్టి, మన్మధుని యొక్క దేహము
కర్ర వంటి దేహము ప్రభవింపగజేయ సమర్థమైన, మళ్ళీ అంటే పుట్టించడానికి తగినటువంటి సమర్థమైనటువంటి శక్తి కలిగినటువంటి నిర్మల పరమాణు యుగ్మకము మాటికిని దైవం మనోనుకూలత చేత పరమాణు యుగ్మకము మాటికినిగా మీ ఇద్దరిని సృష్టించాడు అని ఎన్నుకున్నాడు అని, దమయంతిని నలుడిని. పరమాణువులు దాకా చెప్పాడు ఈయన, 2 పరమాణువుల యొక్క కలయికని చెప్తున్నాడు. నిర్మల పరమాణు యుగ్మకము మాటికిని అన్నాడు. అందుకే 2 పరమాణుకు కలుసుకోవడం అనేది తద్వారా మన్మధుని యొక్క దేహయష్టి ప్రభవిస్తుంది అని, దానికి ఉపాధిగా ఈ ఈ దైవము వీళ్ళని ఇద్దరిని నిర్ణయించుకున్నాడని. నెలదుగా ఆ నృపాలునకు నీకు పరస్పర సంగమమునం కలయకటాసి మానసయుగంబు వికాసమునందుగాక. ఇంతవరకు బాగానే ఉంది. పూవిలుతుని దేహయష్టి, మన్మధుని యొక్క శరీరం, కర్ర వంటి శరీరం ప్రభవింపగజేయన్, మళ్ళీ పుట్టడానికి గాను పుట్టింపజేయటానికి పోని సమర్థమైన నిర్మల పరమాణు యుగ్మకము మాట్కిని. ఈ పోలిక సమర్థమైనటువంటి పరమాణు యుగ్మం, 2 పరమాణువుల విధంగా దైవం అనోనుకూలత, దైవము ఒక అనుకూలత చేత, చిత్తం యొక్క అనుకూలత చేత ఇదిగో మీ ఇద్దరి యొక్క సమాగమము వికాసమునందుగాక అని. పరస్పర సంగమనం గలయగడాసి మానసయుగము వికాసమునందుగాక అని. ఈ మానసము వికాసమునందుగాక అనే దానికి ముందు మనం ఈ పూవిలుతో దేహయష్టి చేయ సమర్థమైన నిర్మల పరమాణు యుగ్మకము మాటికిని ఇది ముందుకు చేర్చుకుంటే సరిపోతుంది. క్రియ చివరికి వస్తుంది, అప్పుడు యుగము వికాసమునందుగాక అని వస్తుంది. ఇలా మొత్తం మీద వీళ్ళిద్దరిని బ్రహ్మ కలపడానికి ఒక ప్రధానమైన కోరిక ఏంటంటే పూవిలుతుని దేహయష్టిని ప్రభవింపగజేయని అన్నాడు. అటువంటి సమర్థమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ అనే ఉద్దేశంతో మీ ఇద్దరిని కలుపుతున్నాడు బ్రహ్మ అని చెప్పి హంస చెబుతోంది. మొత్తం మీద నవదమయంతుల వివాహానికి దైవానుకూలత ఉన్నది అనేది సారాంశం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం గావించిన శ్రీ వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.